వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము ధ్యానం చేయబోతున్న అంశము నీతో నడిచే దేవుడు. ఆదికాండము 24వ అధ్యాయము 7వ వచనములో, ఈ దేశము నిత్యదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ఇస్సాకునకు పెళ్లి చేయాలి. దాదాపు 65 సంవత్సరములయ్యింది అబ్రహాము తన స్వజనమును విడిచి. కనాను స్త్రీల్లో ఎవరికిచ్చి ఇస్సాకునకు పెళ్లి చేయడం అబ్రహామునకు ఇష్టం లేదు. ఇస్సాకునకు సంబంధం చూచుటకు తన దాసుని పంపిస్తూ చెప్పిన మాటలు ఇవే: యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ఇక్కడ అబ్రహాము అనుభవం బట్టి మాట్లాడుతున్నాడు. తాను పొందబోయే భూమిలో అబ్రహాము విశ్వాసముతో 65 సంవత్సరములు చేసిన ప్రయాణంలో దేవుడు తన దూతను ముందు నడిపించి అనేకమైన క్లిష్ట పరిస్థితుల్లో దేవుడు తనను అద్భుతంగా కాపాడినాడు. అదే మార్పు లేని దేవుడు నేడు నీవు చేస్తున్న ఈ ప్రయాణంలో కూడా నడిపించగలడు, కాపాడగలడు. ఈ మాటను నమ్మితే ఆమెను చెప్పండి. నిర్గమకాండము 23వ అధ్యాయము 20వ వచనంలో, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. నిర్గమకాండం 33వ అధ్యాయం 2వ వచనంలో, నేను నీకు ముందుగా దూతను పంపి కనానీలను, అమోరీలను, హిత్తీలను, పెరిజ్జీలను, హివ్వీలను, యోబూసీలను వెళ్ళగొట్టెదను. ఇవి ఇశ్రాయేలుతో చేసిన వాగ్దానములు. 32వ కీర్తన 8వ వచనంలో, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. 34వ కీర్తన 7వ వచనంలో, యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇవి ఆయన యందు భయభక్తులు గలవారితో చేసిన వాగ్దానములు. ఈ వాగ్దానములు నమ్మి నీవు కూడా ఏ పని కొరకైనా బయటకు వెళ్తున్నప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్ళు. అబ్రహామునకు సహాయం చేసిన దేవుడు నీకు అద్భుతముగా సహాయము చేయగలడు. ఇట్టి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్.